హలో అండి అందరికీ. వెల్కమ్ టు శ్రీలక్ష్మి వ్లాగ్స్. ఇంకా అమ్మవారి కళ్యాణం అయితే అయిపోయింది కదండీ! ఇంకా కళ్యాణం తర్వాత భోజనాలైతే ఉంటాయి. ఇంకా మేము ఏమేం వంటలు చేసామో మీకైతే చూపిస్తున్నాను. ఇదొచ్చేసి సేమియా కేసరండి. చూస్తున్నారు కదా! చాలా టేస్టీగా అయితే కనిపిస్తుంది. ఇంకా ఇదొచ్చేసి చికెన్ ఫ్రై అండి. ఇంకా ఈ చికెన్ ఫ్రై ఇంకా నేను చూపించే వంటలన్నీ ఎంతమందికి సరిపోతాయో మీరైతే కామెంట్ అయితే పెట్టండి. ఇంకా ఇదొచ్చేసి మటన్ షోర్వా అండి. ఇంకా ఒక పక్క అయితే మటన్ ఫ్రై కూడా రెడీ అవుతుంది. మీకు అది కూడా నేను చూపిస్తాను. ఇంకా ఇదొచ్చేసి వైట్ రైస్ అండి. చూస్తున్నారు కదా! ఇంకా వైట్ రైస్ చూసారు, మీరు కర్రీస్ చూసారు. ఎంతమందికి సరిపోతుందో అయితే కామెంట్ అయితే పెట్టండి. ఇంకా ఇదొచ్చేసి కొంచెం బిర్యానీ అయితే చేసామండి. ఇంకా బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టమో, ఇలా ఫంక్షన్స్‌లో తినడం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే పెట్టండి. ఇదైతే సాంబార్ అండి. చాలా కలర్‌ఫుల్‌గా, టేస్టీగా కనిపిస్తుంది కదా సాంబారు. ఇదైతే కంపల్సరీగా ఉండాల్సిందే. ఇంకా ఒక పక్క అయితే ఇలా మటన్ ఫ్రై అయితే రెడీ అవుతుందండి. చూస్తున్నారు కదా! ఇంకా ఫైనల్‌గా ఇదైతే రెడీ అవుతుంది మటన్ ఫ్రై. ఇంకా ఇంకొక పక్క అయితే అన్నయ్య నాటుకోడి ఫ్రై అయితే చేస్తున్నారు. ఇంకా అయిపోయింది. లాస్ట్ ఫైనల్‌గా ఇలా నాటుకోడి ఫ్రై అయితే చేస్తున్నారు అన్నయ్య. ఈ అన్నయ్య అయితే చాలా బాగా వంటలు చేస్తారండి. అది కూడా మనకి లో బడ్జెట్‌లో ఫంక్షన్స్‌కి, పెళ్ళిళ్ళకి దేనికైనా సరే చక్కగా శుభకార్యాలకి దేనికైనా ఇంకా అన్నయ్య అయితే వంటలు చేస్తారు. మీకు ఒకవేళ ఈ అన్నయ్యని కాంటాక్ట్ చేయాలనుకుంటే మన ఛానల్‌లో నేను షార్ట్ వీడియో పెట్టాను. ఇంకా అలాగే షార్ట్ వీడియో పైన ఇలా స్క్రీన్ పైన నంబర్ కూడా ఇచ్చాను నేను. మీరైతే కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఫైనల్‌గా అయితే నేను బోటి కర్రీ చేస్తున్నాను. మా వాళ్ళైతే నన్ను వండమని చెప్పారు. చూస్తున్నారు కదా! ఇంకా బోటి కర్రీ కూడా అయిపోతుంది. మరి మన ఛానల్‌ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. అలాగే ప్రతి వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే లైక్ ఛానల్‌కి చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ.